హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సుమా. ఈరోజు మనం వీడియోలో 2 రోజుల్లో శ్రీరామ్ నవమి రాబోతుంది. పండగకి మనము దేవుడికి ప్రసాదంగా ఈ డిఫరెంట్ పాయసాన్ని చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే త్వరగా అయిపోతుంది, సింపుల్గా కూడా ఉంటుంది. సో ఈ కలర్ఫుల్ పాయసం, రంగురంగుల పాయసం ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నా ఛానల్కి సంబంధించిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ముందుగా నేను బియ్యాన్ని తీసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నాను. దీన్ని ఒక 4 గంటల పాటు ఎండబెట్టేసుకొని దీన్ని మిక్సీ జార్లో మనము పిండిని మెత్త పిండిగా పట్టేసుకోవాలన్నమాట. బియ్య పిండిని దీన్ని జల్లెడ పట్టేసుకోవాలి. ఎక్కువ పిండి ఉంటే మనం మిల్క్ కానీ లేకపోతే మరక ఇచ్చేసుకుంటే బాగుంటుంది. తక్కువ పిండి కాబట్టి నేను ఇట్లా మిక్సీలో పడుతున్నాను. మామూలుగా అయితే నేను కూడా ఇస్తాను. ఇలాగా పిండి మనం ముద్ద చేస్తే ముద్ద ఎంత ఉండాలన్నమాట. సో దీన్ని నేను 2 భాగాలుగా చేసుకుంటున్నాను. ఎందుకంటే 2 కలర్స్ నేను యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం బెల్లం వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. సో దీంట్లో మనము క్యారెట్ జ్యూస్ కలుపుకోవాలి. క్యారెట్ జ్యూస్ని మిక్సీ వేసి నేను కొంచెం లైట్గా వాటర్ వేసి జ్యూస్ తీసాను అనమాట. దీన్ని మనము ఈ పిండిలో కలుపుకోవాలి. దీంట్లో నేను కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్ వరకు. ఎందుకంటే పిండి ఉడకబెట్టినప్పుడు విడిపోకుండా మనకి నీట్గా రౌండ్గా ఉండడానికి మనం ఇలా చేసామన్నమాట. సో దీన్ని మనం ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన హాఫ్ పిండి కూడా మనము ఇలాగే దాంట్లో నేను బీట్రూట్ జ్యూస్ యాడ్ చేశాను. సో 2 కలర్స్ యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే పాలకూరతో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ కలర్స్ కన్నా న్యాచురల్ కలర్స్ హెల్త్కి మంచిది, పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది తినడానికి. పిల్లలు తినరు కదా. క్యారెట్ బీట్రూట్ని మనం ఈ విధంగా పిల్లల డైట్లో చేర్చవచ్చు అన్నమాట. ఒక రకంగా స్వీట్తో పాటు మనకి హెల్దీ అయిన న్యూట్రియంట్స్ కూడా పిల్లలకి బాడీలోకి వెళ్ళిపోతాయి. సో ఇట్లా నేను బీట్రూట్ జ్యూస్ని కూడా ఇలా పిండిలాగా కలిపేసుకుంటున్నాను. గోధుమ పిండిలాగా కొంచెం బాల్స్ చేసుకోవడానికి వచ్చే కన్సిస్టెన్సీలో బాల్స్ చేసుకునేంత పిండి కలుపుకుంటే సరిపోతుంది. సో దీన్ని ఇట్లా చేసేసుకొని నేను చిన్న ముద్దలు ఇలాగా చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. మీరు కావాలంటే ఎందుకన్నా చిన్న ముద్దలు కూడా చేసుకోవచ్చు. చిన్న బాల్స్ అయితే చూడ్డానికి ఇంకా బాగుంటుంది. నేనైతే మాత్రం కొంచెం పెద్ద సైజ్, మీడియం సైజ్ బాల్స్ తీసుకుంటున్నాను. సో వీటన్నిటిని మనము చిన్న బాల్స్ని రెడీ చేసేసుకుందాం. సో ఇట్లాగ నేను బాల్స్ అనేవి రెడీ చేసి పెట్టేసుకున్నాను. వీటన్నిటిని మనము ఒక బౌల్లో మనము ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని కాగిన తర్వాత దీంట్లో ఈ బాల్స్ అన్నీ వేస్తున్నాను. ముందే కొంచెం ఉడకబెట్టుకుంటే ఏంటంటే బాల్స్ లోపలంతా ఉడకవు కదా. సో ముందే ఉడకబెట్టుకుంటే ఏంటంటే లోపల వరకు ఉడుకుతుంది. పాలలో కూడా మళ్ళీ ఉడికిస్తాము. సో అప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందుగానే కొంచెం మనము వీటిని ఉడికించుకుంటున్నాం అనమాట. ఇట్లా ఉడికించుకొని ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు ఒక 7-8 నిమిషాలు బాగా పొంగు వచ్చేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలి. పచ్చిదనం లేకుండా ఈ బియ్యం పిండి బాల్స్ అన్నీ కూడా ఉడికించుకోవాలన్నమాట. సో ఇలా ఉడుకుతుంది. మనం పాల తాలికలనే డిఫరెంట్గా చేస్తున్నాం అనమాట. సో డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, స్వీట్ కాబట్టి. సో డిఫరెంట్గా చేసాం కాబట్టి పిల్లలకి కళ్ళకి చూడంగానే కలర్ఫుల్గా కనిపించి నచ్చుతుంది. సో ఇట్లా నేను ఉడికిన బాల్స్ని ఇట్లా వాటర్ అంతా వంపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను నేను. ఈ పాలుని మరిగి పెట్టేసుకోవాలి. ఒక పక్క నేనేం చేశానంటే ఒక 100 గ్రాముల బెల్లం తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని దీన్ని కూడా ఒక స్టవ్ మీద పెట్టేసుకున్నాను. రెండో పక్క కాలిపోతూ ఉన్నాయి అన్నమాట. సో ఏంటంటే పాలు పొంగొచ్చిన తర్వాత యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం, స్మెల్ కోసం ఒక యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి పాలు పొంగొచ్చిన తర్వాత. అలాగే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని, కలర్ఫుల్ బాల్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లో కూడా మనము ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకున్న తర్వాత దగ్గరగా కొంచెం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో మనము బెల్లం రసం వేస్తున్నాం అన్నమాట. మనం కరిగిపెట్టుకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాం. దీంట్లో సిరప్ దీంట్లో వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇట్లా కలిపేసుకొని దీంట్లో థిక్నెస్ కోసం నేను 1 టేబుల్ స్పూను బియ్య పిండిని ఒక వాటర్లో కలిపేసుకొని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. థిక్నెస్ కోసం, మరీ నీళ్ళగా ఉండకుండా పాలు చిక్కగా ఉండడం కోసం. సో ఇట్లా యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇట్లా మరిగిన తర్వాత
దీన్ని సర్వ్ చేసుకోవడమే. ప్రసాదంగా భగవంతునికి పెట్టండి, శ్రీరాముల వారికి. అలాగే ఈ శ్రీరామ నవమి మీ అందరికీ మంచి చేకూరాలని కోరుకుంటూ, మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నా ఛానల్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను కొత్త వీడియో పెట్టగానే మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఈ శ్రీరామ నవమి అందరూ బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కలర్ఫుల్ పాయసంతో నేను మీకోసం ముందుగానే తయారు చేసి చూపించాను అనమాట. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీకు ఇచ్చే టిప్ ఏంటంటే బెల్లాన్ని కొంచెం చూసుకొని కొనుక్కోండి. ఎందుకంటే బెల్లం మొత్తం స్వీట్గా ఉంటే అది మంచి బెల్లం అని, కొంచెం ఉప్పు తగిలిందంటే దానిలో సోడియం కార్బోనేట్ కలిసినట్టు, సో పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది.